హౌస్‌లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టేశాడు నిఖిల్. అలానే బిగ్ బాస్ హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గానే కాకుండా ప్రతి ఒక్క దాంట్లో ముందడుగు వేస్తూ ఉన్నాడు. అలానే ఈసారి చీఫ్‌గా కూడా ఫస్ట్‌లోనే ఉన్నాడు నిఖిల్. అయితే ఇప్పుడు రెండో చీఫ్‌ని ఎంపిక చేసుకోవడానికి సమయం వచ్చింది అంటూ స్టార్ మా నుండి తాజాగా ఓ ప్రోమో విడుదల చేశారు. అయితే కాంతార టీమ్‌కి ఓ చీఫ్‌ని ఎన్నుకోవాలని నిఖిల్‌ని వదిలేసి 10 మంది సభ్యులు మొహాలు కలగడం బొమ్మలైతే గార్డెన్ ఏరియాలో అరేంజ్ చేశారని బిగ్ బాస్ చెప్పుకుంటూ వచ్చేశారు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో ఎవరైతే విజేతగా నిలుస్తారో వాళ్ళే చీఫ్‌గా డిసైడ్ చేయడం అవుతది అంటూ కూడా బిగ్ బాస్ చెప్పుకొచ్చేశారు. అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళలో కాంతార టీమ్‌కి ఎవరైతే బాగున్నారో ఆల్రెడీ యశ్విని అలానే నైనిక కూడా డ్రాప్ అయిపోయారు. అలానే బిగ్ బాస్ కూడా వీళ్ళని తీసేయడం జరిగింది. అయితే అభయ్ అయితే ఎలిమినేషన్ అయిపోయాడు. ఈ టాస్క్‌లో నిఖిల్‌కి ఏమాత్రం సంబంధం లేదు. కానీ నిఖిల్ మాత్రం టాస్క్‌లో సీత లేకపోతే సోనియాని వీరిద్దరిని గెలిపించడానికి ఈ టాస్క్ తను కూడా ఆడడం జరుగుతూ ఉంది. డోర్ మధ్యలో ఉంచి వస్తున్న ఒక పక్క ఓం ఆదిత్య, మరో పక్క మణికంఠ తన తలని అడిచి మరి చేసినా తను మాత్రం పరిగెత్తుకు వచ్చి సాధించాడు.